వరి ధాన్యం సాగు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి పంటలో మొత్తం దేశంలోనే తెలంగాణ నుంచి 63% కేంద్రానికి పంపించామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మంత్రి. తహసీల్దార్ ఆఫీసులో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జూన్ 4 వరకు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. వాస్తవంగా ఈ యాసంగి పంటలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసిన, ఓన్లీ 51 lakhs కొనుగోలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసింది. అంటే కేంద్రం ఎంఎస్పి ధర వాళ్లే ప్రకటిస్తున్నారు, క్వాలిటీ నార్మ్స్ వాళ్ళే ప్రకటిస్తున్నారు, ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటిస్తున్నారు. అయినా సరే మొత్తం కొనుగోలు చేయడం లేదు. అదనంగా ఆర్థిక భారం మేమే భరించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పంట ఉదాహరణకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తున్నది. అదేవిధంగా మేము వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కేంద్రం వరి కొనుగోలుకి ఇచ్చిన అమౌంట్ కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 16,479 కోట్ల రూపాయలు 16,479 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా బడ్జెట్ నుంచి పెట్టడం కానీ మేము లోన్ తీసుకొని మరి తెలంగాణ వరి రైతులకు మేలు చేయడానికి మేము కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినాం. 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత వరి ధాన్యం వచ్చినా అంత కొనుగోలు చేయడానికి సిద్ధము. ఎంత మారుమూల ప్రాంతంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉందా ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియరిటీతో ఈ వడ్ల కొనుగోలు విషయంలో ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తాను.